మాలీవుడ్లో ఆయన స్టార్ హీరో. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఆయనకు కమలం పార్టీ చెక్ పెట్టిందా? అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో విజయ్కు అధికారం కష్టమేనన్న టాక్ వినిపిస్తుందా? ఇంతకీ తమిళ రాజకీయాల్లో విజయ్ సక్సెస్కు ఎంత దూరంలో ఉన్నారు? తమిళనాడు రాజకీయాలన్నీ సినిమా స్టార్ల చుట్టే తిరుగుతుంటాయి. గతంలో ఎన్టీఆర్ తమిళ సినీ ఇండస్ట్రీని ఏలిన పెద్ద స్టార్ హీరో. ఆ తర్వాత ఆయన ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్నే అధిష్ఠించారు. ఆయన తర్వాత జయలలిత సినిమాలో ఓ వెలుగు వెలిగారు. ఆమె కూడా తమిళనాడుకు సీఎం అయ్యారు. ఇలా ఇద్దరు లీడర్లు తమిళ రాజకీయాల్లో తమదైన మార్కు పాలన చేశారు. వీరి తర్వాత తమిళనాడు చక్రం తిప్పుదామని పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టకుండానే తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయనకు తమిళనాడులో చెక్ పెట్టేందుకు కమలం, అన్నా డిఎంకే పార్టీలు రెడీ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆలోపు తమిళనాడులో పాగా వేసేందుకు కమలం పార్టీ రెడీ అయ్యింది. దక్షిణాదిలో అధికారం చేజెక్కించుకోవాలని చాలా రోజులుగా ఆశపడుతున్న కమలం పార్టీ ఈసారి అన్నా డిఎంకే పార్టీతో కొత్తగా పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు కూటమి పార్టీల పొత్తు ఎఫెక్ట్ విజయ్పై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, డిఎంకే ఓ కూటమిగా ఉండగా బీజేపీ, అన్నా డిఎంకే మరో కూటమి అయ్యాయి. విజయ్ మాత్రం ఒంటరిగా మారారు. ఈ పరిణామం ఆయనకు సరికొత్త సవాలును తీసుకురానుందనే చర్చ జరుగుతోంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది అన్నా డిఎంకేతో పొత్తులు పెట్టుకుంటారని భావించారు. విజయ్ కూడా డిఎంకేనే తన శత్రువుగా ప్రకటించుకున్నారు. అన్నా డిఎంకేను పల్లెత్తు మాట అనలేదు. ఇప్పటి వరకు ఆయన అన్నా డిఎంకేపై రాజకీయంగా విమర్శలు చేయలేదు. విజయ్కు స్ట్రాటజిస్టుగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే ఫార్ములా ప్రతిపాదించాడన్న ప్రచారం జరిగింది. అన్నా డిఎంకేతో పొత్తు అంటే దున్ని పారేయవచ్చని సలహా ఇచ్చారని ఆయన స్వయంగా పళనిస్వామితో మాట్లాడారన్న ప్రచారం జరిగింది. తర్వాత పళనిస్వామి కూడా ఆ దిశగా పార్టీ కార్యకర్తలతో, నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కానీ బీజేపీ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. ఇదిలా ఉంటే 4 ఏళ్ల క్రితమే అన్నా డిఎంకే స్థానాన్ని దక్కించుకునేందుకు అన్నమలై ద్వారా బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో అన్నమలై జయలలిత పైన విరుచుకుపడ్డారు. తమ పార్టీ పుట్టి ముంచడానికి కుట్ర చేస్తున్నారని పళనిస్వామికి అర్థం కావడంతో ఆయన కూటమి నుంచి బయటకు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేశారు. దాంతో ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎంట్రీతో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఫలితాలు పరువు తీయడం ఖాయం. అందుకే పొత్తులు ఉండాల్సిందేనని డిసైడ్ అయ్యారు. బీజేపీ ప్రేమిస్తే ఇతరులు ప్రేమించక తప్పని పరిస్థితి దేశంలో ఉంది. అయితే పళనిస్వామి అన్నమలైను మాత్రమే బలి చేయాలని తమ షరతు పెట్టి సాధించుకున్నారు. ఇప్పుడు పొత్తు ఖరారైపోయింది. అయితే తమిళ రాజకీయాల్లో కూటములదే ఆధిపత్యం సాగుతోంది. ప్రధాన పార్టీలుగా డిఎంకే, అన్నా డిఎంకే ఉంటాయి. కానీ ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు చాలా చిన్న పార్టీలు రెడీగా ఉన్నాయి. ఒంటరిగా ఓ పార్టీ గెలవడం దాదాపుగా అసాధ్యం. ఇలాంటి పరిస్థితిలో విజయ్ ఒంటరిగా నిలబడ్డారు. తమిళనాడు సామాజిక రాజకీయాలను పరిశీలిస్తే మైనార్టీ ఓట్లపైనే ఆయన ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. తన పేరు జోసెఫ్ విజయ్ అని ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు, దళిత వర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ
ఆ వర్గాల్లో యువత సినీ పరంగా విజయ్ను అభిమానించినా రాజకీయ పరంగా కాంగ్రెస్ డిఎంకేలను వదిలి విజయ్కు మద్దతు పలుకుతారా అన్నది సందేహంగా మారింది. మొత్తం మీద విజయ్ డిఎంకేను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్నారు. అన్నా డిఎంకేతో కలిసి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి వచ్చే ముప్పును ఊహించలేకపోయారు. రాజకీయాల్లో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం కీలకం. విజయ్ ఇలాంటి విషయాల్లో ఇంకా తన సమర్థతను నిరూపించుకోలేకపోయారు. ఆయన సినీ స్టార్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు. కానీ అది ఆయన రాజకీయంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలి. మొత్తంగా మరో ఏడాది ఆగితే కానీ విజయ్ భవిష్యత్తు ఏంటో తెలిసేలా లేదు.